హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకునే క్రోషే ఏంటంటే హెడ్ బ్యాండ్. మనం ఈజీ వేలో హెడ్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. ఈ ప్రాజెక్ట్ మనం స్టిచ్ చేయడానికి మనం 2 స్టిచ్చెస్ అనేవి యూస్ చేస్తాము. ఒకటి చైన్, ఇంకొకటి డబల్ క్రోషే. ఫస్ట్ మనం స్లిప్ నాట్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ యార్న్ తీసుకుని సర్కిల్ గా మనం ఫామ్ చేస్తాం. ఇక్కడ మనకి యార్న్ అనేది క్రిస్ క్రాస్ గా అంటే ఎక్స్ షేప్ లో కనిపించేలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన రైట్ సైడ్ యార్న్ ఉంటుంది కదా, ఆ యార్న్ ఆ రింగ్ వెనకకి పెట్టి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, రింగ్ ఫ్రంట్ నుంచి ఆ బ్యాక్ యార్న్ ని మనం బయటకు తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ యార్న్ ని టైట్ గా లాగాలి. ఇక్కడ మనకి ఒక నాట్ పడుతుంది, దీన్ని స్లిప్ నాట్ అంటారు. ఈ రైట్ సైడ్ ఏమో వర్కింగ్ యార్న్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ టెయిల్ అంటాం, అది మనం యూజ్ చేయం. ఇప్పుడు ఈ లూప్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మన హుక్ సైజ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫౌండేషన్ చైన్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి నేను ఇక్కడ 20 చైన్స్ అనేవి వేసుకుంటున్నాను. మీకు ఇంకా లాంగ్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకా చైన్స్ అనేవి వేసుకోవాలి. హుక్ తీసుకుని యార్న్ ఓవర్ చేసి ఆ లూప్ ద్వారా హుక్ ని బయటకు తీసుకురావాలి. ఇలా మనం చైన్ వర్క్ అనేది వేసుకోవాలి. హుక్ ని యార్న్ ఓవర్ చేసి హుక్ ద్వారా యార్న్ ని బయటకు తీసుకొస్తాం. ట్వంటీ చైన్స్ అనేవి నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు 20 చైన్స్ కాకుండా ఎక్స్ట్రా 3 చైన్స్ అనేవి వేసుకోవాలి. మనం లాస్ట్ చైన్ ని హోల్డ్ చేసి 3 చైన్స్ అనేవి వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 4th చైన్ లో 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వేసుకున్న 3 చైన్స్ కాకుండా 4th మనం హోల్డ్ చేసాం కదా స్టార్టింగ్ చైన్, ఆ చైన్ లో మనం 3 డబల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ హుక్ ని యార్న్ ఓవర్ చేసి ఆ 4th చైన్ లూప్ ఇన్సర్ట్ చేసి మరలా హుక్ ని యార్న్ ఓవర్ చేసి హుక్ ద్వారా యార్న్ ని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు మనకి హుక్ మీద 3 లూప్స్ అనేవి కనిపిస్తాయి. మరలా హుక్ ని యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ లోంచి హుక్ ని బయటకు తీసుకురావాలి. మరలా యార్న్ ఓవర్ చేసి ఇంకో 2 లూప్ లోంచి బయటకు తీసుకొస్తాం. ఇది డబల్ క్రోషే అంటాం. ఇలా మనం ఇంకొక 2 డబల్ క్రోషెస్ అనేవి వేసుకోవాలి. ఆ 2 డబల్ క్రోషెస్ కూడా మనం ఫస్ట్ ఏ డబల్ క్రోషే అయితే వేసామో అదే లూప్ లో, సేమ్ లూప్ లో మనం 3 డబల్ క్రోషెస్ వేసుకోవాలి. త్రీ డబల్ క్రోషే వేసుకున్న తర్వాత మరలా మనం 3 చైన్స్ వేసుకోవాలి. చైన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ ని మనము వెనక్కి తిప్పాలి. ఫస్ట్ లూప్ ని వదిలేయాలి. సెకండ్ లూప్ లో మనము వర్క్ అనేది వేస్తాం. అక్కడ మనము ఒక డబల్ క్రోషే అనేది వేయాలి. సెకండ్ లూప్ లో ఇన్సర్ట్ చేసే హుక్ ని ఒక డబల్ క్రోషే అనేది వేసుకుంటున్నాం. డబల్ క్రోషే వేసుకున్నాక ఇప్పుడు ఒక చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకుని ఇంకొక లూప్ ఒక డబల్ క్రోషే వేసుకోవాలి. మరలా ఒక చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకుని ఇక్కడ లూప్ లో వేయకూడదు, నెక్స్ట్ చైన్ స్పేస్ లోనే మనం డబల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయింది. మరలా 3 చైన్స్ వేసి మనం వర్క్ ని వెనక్కి తిప్పాలి. మనం ప్రీవియస్ గా ముందు రౌండ్ లో ఏ డబల్ క్రోషే అయితే వేసుకున్నామో ఆ డబల్ క్రోషే లూప్ లో వేయాలి. ముందు ఉన్న డబల్ క్రోషే లూప్ లో మనం ఒక డబల్ క్రోషే వేసి చైన్ ఒక వేసి తర్వాత మరలా వేరే డబల్ క్రోషే లూప్ లో మరలా ఒక డబల్ క్రోషే వేసుకోవాలి.
మరలా ఒక చైన్ వేసుకుని చైన్ స్పేస్లో డబల్ క్రోషే అనేది వేసుకోవాలి. ఒక రౌండ్ కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ అయింది. మరలా మనం 3 చైన్స్ వేసుకుని వర్క్ అనేది వెనక్కి తిప్పి ఈ వర్క్ అనేది రిపీట్ చేస్తాం. మనం 22 రౌండ్స్ అనేవి వేసుకున్నాము. ఇప్పుడు 23rd రౌండ్ లో చైన్ 2 వేసుకోవాలి. చైన్ 2 వేసుకుని మనం వర్క్ ని వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పిన తర్వాత ఒక లూప్ అనేది వదిలేసి మనం డబల్ క్రోషే లూప్ లో ఒక డబల్ క్రోషే అనేది వేసుకోవాలి. మరలా నెక్స్ట్ ఒక లూప్ వదిలేసి డబల్ క్రోషే లూప్ లో ఒక డబల్ క్రోషే వేసుకుంటాము. ఇక్కడ మనం ఎటువంటి చైన్స్ అనేవి వేయం, డైరెక్ట్ గా డబల్ క్రోషేస్ వేసుకోవాలి. మరలా చైన్ స్పేస్ లో ఒక డబల్ క్రోషే అనేది వేసుకోవాలి. టూ చైన్స్ అనేవి వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకుని వర్క్ని మనం వెనక్కి తిప్పి డబల్ క్రోషే లూప్లో ఒక డబల్ క్రోషే అనేది వేసుకోవాలి. అది మనం అన్ఫినిష్ చేయాలి. మరలా ఇంకొక డబల్ క్రోషేలో లూప్లో ఒక డబల్ క్రోషే వేసి అన్ఫినిష్, అంటే దాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేయకూడదు. మరలా చైన్ స్పేస్లో ఒక డబల్ క్రోషే అనేది వేసుకుని అన్ఫినిష్. ఇప్పుడు మనకి లూప్ మీద 4 ఉంటాయి లూప్స్. హుక్ని యార్న్ ఓవర్ చేసి ఒకేసారి మనము ఆ లూప్స్ అన్నిటిని బయటకు తీసుకొచ్చేయాలి హుక్ ద్వారా. అది డబల్ క్రోషే టుగెదర్ అంటారు. ఒక చైన్ 1 వేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మీరు ఎన్ని చైన్స్ అయితే వేసుకున్నారో అవే చైన్స్ మనం కంటిన్యూ చేసి, నేను స్టార్టింగ్లో 20 చైన్స్ వేసాను కాబట్టి ఇప్పుడు 20 చైన్స్ వేసుకుని యార్న్ కట్ చేసేయాలి.